ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలం సంబంధించిన ఒక గ్రామం. రాజమండ్రికి 40 కిలోమీటర్లు, నిడదవోలుకి 32 కిలోమీటర్లు, అమలాపురానికి 34 కిలోమీటర్లు దూరం గల ఈ గ్రామం పేరు ర్యాలీ. ఈ ర్యాలీ గ్రామం వశిష్ట మరియు గౌతమి నదుల మధ్య ఉన్న గ్రామం. శ్రీ జగన్మోహిని కేశవస్వామి దేవస్థానం దీని ప్రత్యేకత. విష్ణుమూర్తి పాదాల చెంత ఎల్లప్పుడూ గంగ ప్రవహించే దేవస్థానం. ఈ విగ్రహం ఏకశిలా విగ్రహంగా ముందు వైపు కేశవస్వామి అవతారం, వెనుక వైపు జగన్మోహిని అమ్మవారి రూపం దర్శనమిస్తుంది. పురాణాల ప్రకారం 11వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి చోళరాజు విక్రమదేవుడు వేటకు వచ్చి అలసిపోయి ఒక చెట్టు క్రింద సేద తీరి నిద్రిస్తుండగా అప్పుడు శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి రథం యొక్క మేకు ఎక్కడైతే కింద పడుతుందో ఆ ప్రదేశంలో ఒక విగ్రహం ఉంటుందని చెప్పగా అలా దొరికిన విగ్రహం ఉన్న చోటే ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందట. మరియు ఈ ఆలయం ఎదురుగా శివాలయం కూడా నిర్మించబడింది. దాని ప్రకారం దేవదానవులు సముద్రం చిలికి అమృతం తీసినప్పుడు జగన్మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని పరమేశ్వరుడు వెంటపడినట్లు ఆ ప్రదేశమే ఈ ప్రదేశంగా శివాలయం కూడా నిర్మించడం ప్రచారంలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.